ప్రార్థనలో ఏకీభవించండి. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిములంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, గొప్ప తరుణమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులం కావడానికి సహాయం చేయమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తనను తాను రక్షించుకోలేనివాడు ఇతరులను రక్షించగలడా. తనను తాను రక్షించుకోలేనివాడు ఇతరులను రక్షించగలడా అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఆ సిలువలో తనను తానే రక్షించుకోలేకపోయిన వాడు ఈ ప్రపంచ ప్రజలను ఏమి రక్షిస్తాడు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీలో చాలామంది చూసే ఉంటారు. చాలామంది క్రైస్తవ్యం అంటే పడని వాళ్ళు, చాలామంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చాలా చోట్ల మాట్లాడటం మనందరికీ తెలిసిన విషయమే. సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు ఈ ప్రపంచాన్ని ఏమి కాపాడగలడు, ఎలా రక్షించగలడు అని ఎంతోమంది వారికి తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈరోజు ఏదో వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు అనుకుంటే అది మన పొరపాటు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో వేలాడుతున్నప్పుడే కొంతమంది ఈ విధంగా మాట్లాడారు. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 39వ వచనం నుంచి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. తీసారండి? అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేశారు గోల్గొతా అనే కొండ మీద. ఆ మార్గం గుండా కొంతమంది వెళ్తున్నారట. వెళుతూ వెళుతూ దగ్గరికి వచ్చి ఏమంటున్నారట? తలలూచుచు అనే పదం చూడండి. తలలూచుచు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఏమండి? వెక్కిరిస్తూ, ఏమండి? వెటకారంగా వెక్కిరిస్తూ దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. ఏమంటున్నారట? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. దేవాలయమును పడగొడతానని చెప్పాడు ఈయన ఎప్పుడైనా? ఏమండి? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయాన్ని పడగొట్టండి, నేను మరలా దాన్ని కడతాను అని చెప్పారా? చెప్పారు. ఏ దేవాలయం గురించి వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఆ సందర్భం తీసుకొచ్చి సిలువలో మరణించబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియజేస్తున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము.
దారిపోయే వాళ్ళు వెళ్ళిపోకుండా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎప్పుడో పలికినటువంటి ఆ మాటను తీసుకొచ్చి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమండి, ఆయన ఎప్పుడు పలికాడో ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త, మరలా ఇక్కడికి వద్దాం. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి, యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని రే. యూదులు ఏమంటున్నారట ఆ మాటకి? ఈ దేవాలయమును ఎన్ని సంవత్సరాలు కట్టారు మా పితరులు? 46 సంవత్సరాలు కట్టారు. ఇది ఏమండి, 46 సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఈ దేవాలయాన్ని మేము పడగొడితే నువ్వు జస్ట్ 3 దినాల్లో నువ్వు దాన్ని లేపుతావా అని అడుగుతున్నారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన దేని గురించి చెప్పాడు? ఆయన తన శరీరం అనే దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. అంటే నన్ను ఎలాగే మీరు చంపేయండి, నన్ను చంపేస్తారు, నన్ను పాతి పెడతారు, నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను అని చెప్తున్నాడు. అది ఆ మాటకు అర్థం. ఆ మాటకి అర్థం తెలియక ఆ మాట విన్నటువంటి వారు ఇదిగో ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆ మార్గం గుండా వెళుతూ తల లూచుచు ఏమన్నారట? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము అన్నారు. ఇంతకీ వాస్తవానికి ఆయన దేని గురించి చెప్పాడు అంటే తన దేహం అనే దేవాలయం గురించి చెప్పాడు ఆయన. అవునా? దేహం అనే దేవాలయాన్ని మీరు చంపేయండి, మీరు పడగొట్టండి, 3వ దినాన్ని నేను తిరిగి లెగిస్తాను అని చెప్పాడు ఆయన. ఆ మాట అర్థం కాక వీళ్ళు నిన్ను నువ్వే రక్షించుకో అని అడుగుతున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? ఇప్పుడు శిలువ మీద నుండి దిగు చెప్పుచు ఆయనను దూషించిరి. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగు, నిన్ను నువ్వు రక్షించుకో అని ఆయన దూషించారు, ఆయన్ని అవమానించారు. ప్రియమైన దేవుని వాళ్ళ కావండి, శిలువలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసి జాలి పడకుండా, బాధపడకుండా, ఆయన ఏం అన్యాయం చేశాడని సిలువేశారు, ఏమి ఘోరం చేశాడని, ఏమి నేరం చేశాడని సిలువేశారని ఆలోచించకుండా చాలామంది ఆయన్ని అవహేళన చేశారు, అవమానించారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఇంకా కింద ఎవరో ఆయన్ని అవమానిస్తున్నారు చూడండి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ప్రియమైన దేవుని వల్లరా, ఎవరు వీళ్ళు? ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు? ఏమండి, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. ఏమండి, శాస్త్రులు, అలాగే పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళు ఏమంటున్నారట? ఏమంటున్నారు చూడండి, వీడు గౌరవం లేదా? ఏమండి, వీడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా చాలామంది ఇలాగే అంటూ ఉంటారు, వీడు, వాడు. ఏమండి, గౌరవించాలనే విషయం కూడా వీళ్ళు తెలియట్లేదు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇతరులను రక్షించాడా మరి బ్రతికున్నప్పుడు? బ్రతికున్నప్పుడు ఆయన భూమి మీద అనేక పట్టణాలకు, అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు అనేక మందికి స్వస్థతలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అయితే చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. అవునా? చనిపోయిన వారిలో ఎవరిని బ్రతికించాడు అంటే ఒక అధికారి కుమార్తెను బ్రతికించాడు. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 18, 19. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది,
అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున. నేను ఒక అధికారి కుమార్తె ఏమైందట, చనిపోయింది. చనిపోతే అధికారి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఒక్కసారి నువ్వు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె ఏమవుతుంది, బ్రతుకుతుంది అని ఒక అధికారి వచ్చి తన కుమార్తె కోసం ప్రాధేయపడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళ ఏమండి, గారాభంగా పెంచుకున్నటువంటి ఏమంటే బిడ్డలు చనిపోతే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు, చాలా నలిగిపోతారు, కుమిలిపోతారు. ఏమండి, పైగా ఈయన ఒక పెద్ద అధికారి. ఈ అధికారి కుమార్తె చనిపోయేసరికి ఆయన వచ్చి అంటున్నాడు, ఒక్కసారి నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద నీ చెయ్యే ఉంచితే ఆమె బ్రతుకుతుంది అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు అప్పుడు ఏం చేశారో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే 23వ వచనం చూడండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. ఏమండి, ఆయన ఆ ఇంటికి వెళ్ళేసరికి చాలామంది ఏం చేస్తున్నారట, పిల్లన గ్రోవు వాయిస్తున్నారట, అలాగే గొల్లు చేస్తున్నారట. అంటే పిల్లన గ్రోవు అంటే అప్పుడు ఎవరైనా చనిపోతే ఇది వరకు వాయిద్యాలు వాయిస్తూ తీసుకెళ్ళేవారు కదా ఇది వరకు. ఇప్పుడంటే ఆ విధానం లేదు. ఆ విధంగా అప్పుడు ఏం చేస్తున్నారట, పిల్లన గ్రోవు వాయిస్తున్నారట, కొంతమంది గొల్లు చేస్తున్నారట, ఏడుస్తున్నారనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పేసరికి వాళ్ళందరూ ఆయన ఏం చేశారట, అపహసించారట. చచ్చిపోయి చాలాసేపు అయింది, ఇప్పుడు ఈయన వచ్చి నిద్రిస్తుంది అంటున్నాడు ఏంటి, చనిపోలేదు అంటున్నాడు ఏంటి అని అపహాస్యం చేశారట. ఏమండి, అవహేళన చేశారనమాట. జన సమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఏమంటే జన సమూహాలందరినీ బయటికి పంపించేశాడు. ఆయన లోపలికి వెళ్ళాడు, ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు. వెంటనే ఏమైంది, లేచిందట. ఏమండి, వెంటనే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను. అంటే చనిపోయినటువంటి ఒక చిన్నారి బిడ్డను యేసుక్రీస్తు వారు ఏం చేశారు, బ్రతికించారు. అవునా, భూమి మీద ఆయన అనేక ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలే కాదు, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగాడు ఆయన. అలాగే మార్తా మరియల సహోదరుడు తెలుసు కదా మీకు, లాజరు. అతను కూడా చనిపోయి 4 దినాలు అయిందట. ఎన్ని దినాలు అయింది, 4 రోజులైంది. అప్పుడే సమాధిలో పెట్టి అప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఏమంటున్నారు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 43, 44 వచ్చినా జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 43, 44. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లారా, లాజరు బయటకు రాని బిగ్గరగా చెప్పాడంటే యేసుక్రీస్తు వారు. చెప్పేసరికి ఏమైందట, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అంటే యేసుక్రీస్తు వారు లాజరు గారిని కూడా బ్రతికించారు. చనిపోయిపోని 1 రోజు అవ్వలేదు, 2 రోజులు అవ్వలేదు, 4 రోజులు అయిపోయిందంట. 4 రోజులు అంటే బాడీ ఏమండి ఆల్మోస్ట్ డీకంపోస్ట్ అయిపోయి ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది. అలాంటి చనిపోయినటువంటి లాజరు గారిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు, బ్రతికించారు. అదే అంటున్నారు ఇప్పుడు ఎవరో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఏమంటున్నారంటే, వీడు ఇతరులను రక్షించాను కానీ తన్ను తాను రక్షించుకొనలేడు అంటున్నారు. చూడండి ఇప్పుడు రండి మత్తయి సువార్త 27వ అధ్యాయానికి. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము. వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. ఇశ్రాయేలు రాజు కదా, అందరూ ఇశ్రాయేలు రాజు అన్నారు కదా, కాబట్టి ఇప్పుడు అతను సిలువ మీద నుంచి దిగితే మనం అందరం నమ్ముదాం అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆనాడే యేసుక్రీస్తు వారిని ఇదిగో ఆయన రక్షించుకుంటే మేమందరము నమ్ముతాం అంటున్నారు.
వీడు ఇతరులను రక్షించాడు కానీ వీడు రక్షించుకోలేడు అని అవహేళన చేశారు, అవమానించారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా ఆయన సిలువ మీద ఉండగా ఇంకా ఎవరెవరు ఆయన్ని అవమానించారో, ఇంకా ఎవరెవరు అవహేళన చేశారో చూస్తారు ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 35వ వచనం నుంచి చూడండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 35వ వచనం నుంచి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఇక్కడ అపహసించే వాళ్ళు ఎవరట? అధికారులు అనంద చూడండి. 35వ వచనం అందరూ చూడాలి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి అధికారులను. అధికారులు అంటే రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ వచ్చారు. అధికారులు వచ్చి ఏమంటున్నారట? వీడు ఇతరులను రక్షించును. వీళ్ళు కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు చూడండి. వీడు అంటున్నారు. ఇందాక శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు వాళ్ళు కూడా వీడు అన్నారు. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించురి. దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహాస్యం చేశారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఎవరెవరో అపహాస్యం చేస్తుంటే మనం చాలా బాధపడుతున్నాం. ఈరోజు కాదు, ఆ రోజే అపహాస్యం చేశారు, అవహేళన చేశారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. వీళ్ళెవరో? రోమా ప్రభుత్వంలో సైనికులు. ఏమండి? శాస్త్రులు అయిపోయారు, పెద్దలు అయిపోయారు, ప్రధాన యాజకులు అయిపోయారు, మార్గం గుండా వెళ్ళే వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అధికారులు వచ్చారు, వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అలాగే రోమా ప్రభుత్వంలో ఉన్న సైనికులు వచ్చారు. ఇప్పుడు సైనికులు వచ్చి వాళ్ళు అంటున్నారు, అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. నువ్వు యూదుల రాజునని చెప్పుకున్నాం కదా, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో అని సైనికులు కూడా ఆయన అపహాస్యం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వే రక్షించుకో అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో వీడు ఇతరులను రక్షించాడు, తను తాను రక్షించుకోలేడని కొంతమంది అంటుంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో అని సైనికులు అంటున్నారు. ఇతడు యూదుల రాజుని, పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. ఇతడు యూదుల రాజని ఏం చేశారట? ఒక బోర్డు కూడా రాసి పైన పెట్టారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మొదటి శతాబ్దంలో అనేక మంది సిలువలో ఉండగానే ఏం చేశారు? అవహేళన చేశారు, అవమానించారు, అపహాస్యం చేశారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రియమైన దేవుని వాళ్ళరా, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది దేని కొరకు? ఏమండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు? ఆయనే చెప్తున్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు ఎందుకు వచ్చారో ఆయన చెప్తున్నారు చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. చాలండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం అందరూ చూడాలి, 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. అంటే యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేశారు. ఇదిగో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఏం చేస్తారు? నన్ను బంధిస్తారు, ఇదిగో నన్ను హింసిస్తారు, నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన్ని తిరిగి లెగిస్తాను అని ఆయన మరణానికి ముందే చెప్పాడు. ఆయన ఏమండి? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ముందుగానే ఆయనకి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయో ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే ఇదే మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం కూడా చూడండి. 17వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి.
మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. రెండోసారి చెప్తున్నాడు ఇది. ఏమండి? మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచును అని శిష్యులతో చెబితే వారు చాలా దుఃఖపడ్డారట. ప్రియమైన దేవుని పిల్లరా, తన మరణానికి ముందే తనకి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ముందుగానే తన శిష్యులకి చెప్తున్నాడు. ఒక్కసారిగా చెప్తే వాళ్ళు ఏమండి సడన్గా షాక్ అవుతారని ముందుగానే చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. చూడండి, 16వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు ఆయన, 17వ అధ్యాయంలో కూడా ఒకసారి చెప్పాడు, అలాగే 20వ అధ్యాయంలో కూడా చెప్పాడు. చూడండి, 20వ అధ్యాయం 17 వచనం చూడండి. 20వ అధ్యాయం 17. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమంది వారితో ఇట్లా, నేను యెరూషలేముకి వెళ్తున్నారు వీళ్ళు. యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు, యెరూషలేములోనే కదా ఈయన మరణం, యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను 12 మంది శిష్యుల్ని పిలిచాడట. పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి, ఇదిగో యెరూషలేముకు వెళుతున్నాం, అక్కడ ఏం జరుగుతుంది? మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ప్రధాన యాజకులు ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నన్ను అప్పగించబడతాను. వారాయనకు ఏ శిక్ష? మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఏం చేస్తారు? ఆయన అపహాస్యం చేస్తారు, ఆయనను కొరడాలతో కొడతారు, అలాగే ఆయన సిలువ వేస్తారు. ముందుగానే చెప్పేస్తాడు ఆయన మరణం కోసం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనకి తెలుసా ఆయనకి ఎలాంటి మరణం సంభవించబోతుందో? తెలుసు. మరి ఆయన ఎప్పుడైనా పారిపోయాడా? ఏమండి, ఆయన బంధించడానికి ఒలీవల అనే ప్రాంతానికి మరి సైనికులందరూ వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వారిని బంధించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా పారిపోయాడండి? ఎందుకు పారిపోలేదు? ఏమండి, ఆయన వచ్చిందే మరణించడానికి కనుక, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి కనుక, ఆయన వచ్చిందే అనేక మంది కోసం తన పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి కనుక. అందుకే శిలువ మరణము ఏం చేస్తారట? శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. 3వ దినాన్ని ఆయన మరలా లెగిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, 3వ దినాన్ని ఆయన తిరిగి లెగుస్తానని ముందే చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే 3వ దినాన్న తిరిగి లేచాడు. చాలామంది చెప్పారు, నేను లెగిసిపోతాను చచ్చిపోయి అని చెప్పారు, కానీ ఒక్కడు కూడా లేవలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభులు వారు తానికి ఎలాంటి మరణం సంభవించబోతుందో, తాను ఎలా చనిపోతాడో, 3వ దినాన ఎలా లెగుస్తాడో ముందుగానే ఆయన తన మరణ సమాధి పునరుత్థానం గురించి తెలియజేశాడు. అదేవిధంగా ఆయన లేచాడు. ఎందుకు మరి ఆయన చనిపోయాడు అంటే మనల్ని రక్షించడానికి. ఏమండి, ఎక్కడి నుంచి? భౌతికంగా మనల్ని రక్షించడానికి కాదు, ఆత్మీయంగా మనల్ని నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక చాలామంది ఆ రోజు ఏమనుకున్నారంటే, భౌతికంగా తాను రక్షించుకొని భౌతికంగా అనేక మందిని రక్షిస్తాడనుకున్నారు. భౌతికంగా ఇశ్రాయేలులందరినీ రాజుగా పరిపాలిస్తాడనుకున్నారు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది. అవునా? ఆయన క్రైస్తవులందరికీ రాజు. ఆయన ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అయితే చాలామందికి ఆత్మ సంబంధంగా ఆలోచించకుండా భౌతిక సంబంధంగా ఆలోచించారు. అందుకే నిన్ను నువ్వే రక్షించుకోమన్నారు. వీడు ఇతరులను రక్షించాడు కానీ తను తానే రక్షించుకోలేడు అని భౌతిక సంబంధమైన మాటలు మాట్లాడారు. కానీ ఆయన వచ్చింది తను తాను రక్షించుకోవడానికి కాదు, ప్రపంచ ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు. ఆయన దేని నుంచి అంటే పాపము నుండి, ఆ భయంకరమైనటువంటి నిత్య నరకం నుండి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 47. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 47 వచనం చూడండి.
ఎవడైనను ఆ మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నేను తీర్పు తీర్చుటకు రాలేదు, లోకమును రక్షించడానికి వచ్చాను నేను. ప్రియమైన దేవుని పిల్లరా, లోకాన్ని ఎలా రక్షించగలడు ఆయన? ఎలా రక్షించగలడంటే ఎవరైతే ఆయన లోకరక్షకుడిని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన దేవుని కుమారుడిని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన పాప విమోచకుడిని విశ్వసిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే ఆయన అడుగుజాడలో నడుచుకుంటారో, ఎవరైతే ఆయనని పోలి జీవిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన విధంగా ప్రవర్తిస్తారో అలాంటి వారందరినీ కూడా నిత్య నరకం నుంచి రక్షించి నిత్య జీవానికి నడిపిస్తాడు. అందుకే ఆయన నేను లోకమును రక్షించుటకే వచ్చి తిని. లోకంలో ఉన్న వారందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన, శిక్షించడానికి రాలేదు ఆయన. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడట. అందుకే మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని చెప్పాను. ఎందుకు వచ్చాడంట ఆయన? ఎందుకు వచ్చాడో చెప్తున్నా చూడండి, 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ, పరిచారం చేయించుకోవటకు రాలేదంట ఆయన. పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనముగా. దేని నుంచి విమోచన? పాపం నుంచి విమోచన. ఏమండి? పాపమనే చెరలో ఉన్నారు, పాపమనే బందీలో ఉన్నారు, పాపమనే ఊబిలో ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా విమోచించటానికి, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లరా, అనేక మందిని విమోచించాలి, అనేక మందిని రక్షించాలి, అనేక మందిని నిత్య నరకం నుంచి తప్పించాలి, నిత్య జీవానికి నడిపించాలి. అందుకే తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి? తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన పవిత్రమైన రక్తాన్ని దారబోసాడు. అనేక మంది ఈరోజు ఆయన విశ్వసిస్తున్నారు. ఇదిగో అనేక మంది మారుమనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు, ఆయనను పోలు జీవిస్తున్నారు, ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు. అలా ఉన్నవారందరూ కూడా మరణించిన తర్వాత ఇదిగో నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరుకుంటారు. అది ఆయన అందుకు వచ్చాడు, ఆయన అనేక మందిని రక్షించడానికి. కనుక అక్కడ రక్షించుకోవాలంటే ఆయన రక్షించుకోలేడని సిలువలో. ఏమండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నప్పుడు ఏమండి వాళ్ళు ఎవరో వచ్చి అనామకులు ఏమంటే కొంతకాలం తర్వాత మట్టిలో కలిసిపోయే కొంతమంది మానవులు వచ్చి ఆయన సిలువేస్తుంటే దాన్ని రక్షించుకోలేడా? ఈజీగా రక్షించుకోగలడు. అనేక మందిని రక్షించినోడు ఆయన రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కానీ మరి ఎందుకు రక్షించుకోలేదు అంటే సిలువలో మరణించడానికి ఆయన వచ్చాడు, తన ప్రాణం పెట్టడానికే ఆయన వచ్చాడు, తన రక్తాన్ని దారపోయడానికే వచ్చాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా ఈరోజు అనేక మందికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అందుకే ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అని రాయబడింది. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చానని వాక్యము నమ్మదగినది, నమ్మటానికి నమ్మదగినదట, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అని రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు తను తాను రక్షించుకోవాలంటే ఒక్క సెకండ్లో రక్షించుకోగలరు. కానీ ఆయన మరణించడానికి వచ్చాడు. ఆయన మరణిస్తేనే ప్రపంచ మానవాళికి రక్షణ. కనుక ఆయన రక్షించుకోవాలంటే 2 నిమిషాల్లో మా రక్షించుకుందుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్క సెకండ్లోనే కాలగర్భంలో కలిపేసి ఉండేవాడు. కానీ ఆయన మరణించాలనేది దేవుని సంకల్పం, ఆయన సిలువలో ప్రాణం పెట్టాలనేది దేవుని చిత్తం. కనుక తండ్రి నీ చిత్తం నెరవేర్చేందుకే నేను వచ్చాను అన్నాడా? తండ్రి చిత్తం ఏంటి? ఆయన సిలువలో మరణించాలి, ఆయన ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడాలి, తిరిగి 3వ దినాన లేవాలి, మరలా కొంతకాలం ఈ భూమి మీద అనేక మందికి కనిపించి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి దేవుని కుడి పార్శ్వాన కూర్చోవాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, అనేక మందిని రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. కనుక ఈ విషయం ప్రపంచంలో అనేక మందికి అర్థం కాక అదిగో ఆయనే రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తాడని అపహాస్యం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఎంతోమంది మరి ఆయన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మాట్లాడటం కాదు, ఆ రోజే మాట్లాడారు. ఎవరిన్ని మాట్లాడినా ఆయన మాత్రం మన కోసం, మనల్ని రక్షించడానికి మాత్రమే వచ్చాడు, మనల్ని పరలోకానికి నడిపించడానికే
వచ్చాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే, ఆయనను పోలి మనం జీవించినట్లయితే మనందరము నిత్య జీవానికి చేరుకుంటాం. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, మరి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడని, మమ్మల్ని అందరినీ పాపం నుంచి విమోచించడానికి వచ్చాడని, నిత్య నరకం నుంచి తప్పించడానికి వచ్చాడని, నిత్య జీవానికి నడిపించడానికి వచ్చాడని మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని తండ్రి, మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి, ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ తండ్రి, ఆయనని పోలి జీవిస్తూ తండ్రి, ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి తండ్రి, మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని, కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.